ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఏకంగా 100కు పైగా రాకెట్లతో హెజ్బొల్లా దాడి చేసింది. 100 రాకెట్లతో పాటు డ్రోన్లను కూడా ఉత్తర ఇజ్రాయెల్ లక్ష్యంగా ప్రయోగించింది. ఈ భారీ రాకెట్ దాడికి ఆపరేషన్ ఈటెన్ స్ట్రా అనే నామకరణం కూడా చేసింది. ఈ దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారికంగా ధృవీకరించాయి. హెజ్బొల్లా దాడులకు ఇజ్రాయెల్ ప్రతి దాడి కూడా ప్రారంభించింది. లెబనాన్ రాజధాని బీరూట్లోని దహీ ప్రాంతంలో ఉన్న హెజ్బొల్లా మౌలిక సదుపాయాలపై తాము పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించినట్లు పేర్కొంది ఇజ్రాయెల్. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై మిసైల్ దాడిని కొనసాగిస్తోంది. దీంతో 12వ రోజు యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ మిడిల్ ఈస్ట్ దేశాలను టార్గెట్ చేసి చుక్కలు చూపిస్తోంది. ఇందులో భాగంగానే తమ మిత్రపక్షమైన ఒమన్ ను కూడా వదలడం లేదు ఇరాన్. ఒమన్ కు చెందిన సలాలా రేవులో ఉన్న అతిపెద్ద చమురు నిల్వ కేంద్రాలపై ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. దీనిపై ఒమన్ కూడా స్పందించింది. ఇరాన్ దేశంతో చారిత్రాత్మకంగా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ ఇలా దాడులు చేయడం దారుణమని ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సైదీ సీరియస్ గా ఉన్నారు. ఇక దాడులు ఆపాలని కూడా కోరారు. అనవసరంగా జనాలను ఇబ్బంది పెడుతోందని ఇరాన్ పై మండిపడ్డారు.